కాంగ్రెస్ పార్టీ 6 ఏళ్ల పాలనలో ఏం చేసింది, ఎంతవరకు చేసింది, ఇంకా మీదట ఎలాంటివి చేయాల్సి ఉన్నాయి, ఈ విషయాలన్నీ గురించి మాట్లాడాల్సి వస్తే ఏం చెప్తారు? మేడం, వీళ్ళు 100 రోజులలో అనేది ఎప్పుడైతే ప్రామిస్ చేశారో వాళ్ళకి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించిన ఒక అవగాహన లేదు. మన రాష్ట్ర బడ్జెట్ మీద, అప్పుల మీద ఎంత ఉంది, ఏముంది అనేది లేదు. ఈ 100 రోజుల దీని మీదనే జయప్రకాష్ నారాయణ గారు క్లియర్గా చెప్పారు. 1,20,000 కోట్లు కావాలి ఈ పథకాలు అమలు చేయడానికి. 2 లక్షల కోట్లు ఈ రుణమాఫీకి కావాలి. అది ఇయర్లీ అంటే 5 సంవత్సరాలకు 1,20,000 కోట్లు అంటే 5 అంటే 6 లక్షల కోట్లు కావాలి. ఇది ఎక్కడి నుండి వస్తుంది, ఏమొస్తుంది అనేది ఒక అవగాహన లేకుండా ఖాళీ వాళ్ళ అధికారంలోకి రావాలనే ఒక ఉద్దేశంతో చేసిందే తప్ప వాళ్ళు ఏ విధంగా ఇస్తారో అనేది వాళ్ళన్నమాట. ఇది ఐఏఎస్, ఒక రిటైర్డ్ ఐఏఎస్ గారు అన్నారు. ఇప్పుడు వీళ్ళు అన్నారు మాకు టైం కావాలన్నారు. మరి ముందు మీరు ఏ విధంగా ప్రామిస్ చేశారు? 100 రోజులలో మేము ఇస్తామని ఎట్లా చెప్పారు? వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏం చేసిన విషయం ఏంటంటే ఇందులో ఓన్లీ ఫ్రీ బస్ ఇచ్చారు. 500 రూపాయల సిలిండర్ ఏది, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? తర్వాత ఉద్యమకారులకు 250 గజాల జాగిస్తా అన్నారు. ఒక్క ఉద్యమకారుని కూడా నీకు తెలియదా? డేటా ఉంది కదా, అటు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీకు క్లియర్ డేటా ఉంది కదా. ఉద్యమకారులు ఎవరు, చనిపోయిన వాళ్ళు ఎవరు, ఇప్పుడు వాళ్ళ ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఎవరు, 1,200 మంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర మొత్తం లిస్ట్ ఉంది కదా. ఒక్కరికన్నా ఇచ్చారా? ఈ 250 గజాల జాగా ఇచ్చారా? పైపెచ్చు నోటిఫికేషన్ ఇవ్వకపోయేసరికి ఇక్కడ ఉద్యమం చేస్తున్నారు యూనివర్సిటీలో. ఇప్పుడు ఈ నాయకులు యూనివర్సిటీకి వెళ్ళే పరిస్థితి లేదు. కాంగ్రెస్ నాయకులు అక్కడ నుండి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు నిన్న వెళ్ళారు వెంకట్ గారును మానవతరాయ్ వెళ్తే అసలు లోపల రానియాలి వాళ్ళు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఎందుకు వచ్చింది అంటే మీకు వ్యతిరేకత లేదా? ఇప్పుడు మీరు అన్నారు 14 సీట్లు గెలుస్తామన్నారు. 14 సీట్లు గెలవలేదు అంటే గెలవలేదంటే మరి వ్యతిరేకత ఉన్నట్ట లేనట్ట మీ మీద? అంటే ఇప్పుడు ఎందుకు మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే రైతులకు ఇవ్వలేదు, 12,000 15,000 ఇస్తున్నారు, అవి ఇవ్వలేదు. ఒకటి. రెండవది ఏంది, మేము లాస్ట్ టైం ఒకసారి డిబేట్లో కూడా అని చెప్పాను, మనకి ఇప్పుడు ఇక్కడ ఒక విషయం అంటే మనకి టాపిక్ సంబంధం లేనప్పటికీ మీరు ఒక మాట అన్నారు కాబట్టి నేను అదే విషయం అడుగుతాను. వీళ్ళు 14 సీట్లు అన్నారు కానీ ఇవ్వలేదు అంటే వ్యతిరేకత ఉన్నట్టే. మీరు కూడా 400 పైన సీట్లు అన్నారు కదా, మీకు అన్ని ఇవ్వలేదు అంటే మీ మీద కూడా వ్యతిరేకత ఉన్నట్టే కదా కేంద్రంలో. ఒప్పుకుంటారా ఆ విషయాన్ని? ఏం చెప్తున్నాను మేడం, యూపీలో ఇప్పుడు ఎన్ని జరిగినాయి, అక్కడ ఎన్ని కుట్రలు జరిగిన ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా గ్రాడ్యుయేట్స్ మీకు ఓట్లు వేసి గెలిపించారు. ఎందుకు మాట్లాడతారు? ఇవాళ అక్కడ ఎమ్మెల్సీ ఎక్కడ పోయిండు? వీళ్ళ తరఫున ఎందుకు వచ్చి కూర్చోలేదు? మరి వీళ్ళ దగ్గర ఎందుకు ఒక్క కనీసం వెళ్ళిండు అక్కడికి? తిన్మార్ వల్ల వెళ్ళి అక్కడ కలవాలి కదా. మరి ఆయన గ్రాడ్యుయేట్స్ ఓట్లతోనే గెలిచిండు కదా, ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు వీళ్ళకి ఒక క్లారిటీ లేదు ఎంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు వాళ్ళ మీద చెప్పారు అప్పులు చేసిరు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? భూములు అమ్ముతా అంటున్నారు, లేకపోతే దేవాదాయ శాఖ భూములు వేలం వేస్తా అంటున్నారు. అంటే ఈ అమ్మడం ఇంకేముందండి, ఆస్తులు అమ్ముకొని ఇల్లు నడపడం ఎవరైనా నడుపుతారు. సంపాదించి ఏ విధంగా చేస్తారు అనేది మీ దగ్గర క్లారిటీ లేదు. అది వాళ్ళకు క్లారిటీ ఇవ్వాలి, ప్రజలకు కూడా క్లారిటీ ఇవ్వాలి మేము ఎట్లా ఇస్తున్నాం. ఇంకోటి ఆరోగ్యశ్రీ, ఇప్పుడు ఆరోగ్యశ్రీ గారు 10 లక్షలకి ఇస్తామని అన్నారు. ఒకవేళ ఇప్పుడు మీరు ఇవన్నీ పక్కకు పెట్టండి, ఇప్పుడు 200, 500 అవన్నీ పక్కకు పెట్టండి, 500 సిలిండర్ పక్కకు పెట్టండి, ఫస్ట్ హెల్త్ కార్డు ఇవ్వండి. ఇలా రేపు సీజన్ వస్తుంది, జ్వరాలు వస్తాయి, ఒక హాస్పిటల్కి పోతే 1,000 లక్షలు ఖర్చు అవుతుంది. వాళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వండి, ఫస్ట్ రేషన్ కార్డులు ఇవ్వండి. దాంట్లో మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? ఎందుకు తీసుకుంటలేరు? అప్లికేషన్ ఇప్పుడు మీరు అన్నారు ప్రగతి భవన్, ప్రజాభవన్ చేసినామన్నారు, అక్కడ పెట్టండి, తీసుకొచ్చి అప్లై చేయండి. ఎందుకు చేయట్లేదు? హెల్త్ కార్డులు ఎందుకు ఇవ్వట్లేదు? తర్వాత ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే కార్డ్స్ ఉన్నాయి, అవి మీరు ఇంప్లిమెంట్ చేయండి, దాన్ని కూడా చేయట్లేదు. ఒక రోగం వస్తే ఇవాళ ఉట్టిగా ఏదన్నా ఒక చిన్న హాస్పిటల్కి పోతే ఒక 20-30 వేల ఖర్చు అవుతుంది. వాళ్ళకి కార్డ్స్ ఇస్తే వాళ్ళు బెనిఫిట్ అవుతారు కదా. ఇందులో ఆరోగ్య విషయానికి వస్తే గుర్తు చేసినందుకు చెప్తున్నా, ఆశా వర్కర్లకు మేము అధికారులకు వస్తే 18,000 జీతం ఇస్తామని చెప్పాను. 18,000 కాదు కదా, ఇప్పుడు వాళ్ళకు వచ్చే పోయిన గవర్నమెంట్ 9,700 ఇచ్చింది. ఇప్పుడు 3 నెలలు వాళ్ళ జీతాలు లేక వాళ్ళు ధర్నాలు చేస్తారు. ఇప్పుడు రేపు సీజన్ వ్యాధులు వస్తే ఇంటింటి తిరిగి మెడిసిన్ ఇచ్చేది వాళ్ళే. దాంట్లో ఏం లాజిక్ ఉంది చెప్పండి? వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడానికి లాజిక్ ఏంటి చెప్పండి? ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే మీరు ఇస్తుందన్నది కొనసాగించుడు
చేయకుండా కొత్త ముచ్చడి చెప్పి వస్తుందనేదే కొనసాగిస్తలేరు. కనీసం పాతదాన్ని వాళ్ళకి ఇచ్చేట మొన్న ఒక ఆశా వర్కర్ మన ఆదిలాబాద్లో ఆత్మహత్య చేసుకుంది. మనకు ఆశా వర్కర్ ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటిదాకా కూడా అధికారులు స్పందించలేదు. కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధులు ఎవరు తీసుకురావాలి? మీకు ఈడ ఎంపీలు ఉన్నారు, మీకు ఈడ కేంద్ర మంత్రులు గవర్నమెంట్ లో మీరు ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళ ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వలేదా? మేము ఏమంటున్నాం, ఢిల్లీలో కలుపుతున్నారు మంత్రులు. పాత బిల్లులన్నీ ఇంకా క్లియర్ లేకుండా దాచిపెట్టిన వాళ్ళు 10 ఏళ్ళు అవి 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 ఇంకా క్లియరెన్స్ కాక ఊర్లలో సతమతమవుతున్నటువంటి గ్రామ సచివాలయాలు ఉన్నాయి. గ్రామాల్లో ఎందుకు సెంట్రల్ ఇవ్వాల్సినటువంటి షేర్ సెంట్రల్ ఇవ్వదు. స్టేట్ లో గత 10 ఏళ్ళకెళ్ళి ఉన్నటువంటి బిల్లులు 9 ఏళ్ళకెళ్ళి ఉన్నటువంటి బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా దీనిలో ముచ్చటాన్ని మూసేసి ఈరోజు వీళ్ళు శుద్ధులు చెప్తారు, వీళ్ళు శుద్ధులు ఇప్పుడు నేనేమన్నా 1 ఇయర్ అడిగా సార్, 1 ఇయర్ ఎప్పుడు మీరు సెంట్రల్ నుండి వచ్చేటువంటి ఫండ్స్ గురించి మీరు మాట్లాడతలేరు. ఇప్పుడు పేద ప్రజలకు ఒక ఫ్రీ స్కీమ్ ఇస్తే ఈ పార్టీలకు అందరి కడుపులో మంటలేస్తుంది. అసలు ఇవ్వమని అడుగుతారు, మేము ఇవ్వద్దానంటే రాజకీయ వ్యవస్థ ఉన్నదే పేద ప్రజల అభ్యున్నతి కోసం. మేము అడుగుతున్నది గతంలో మేడం మీరు పేద ప్రజలకు ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు. మీ ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రెస్ మీట్ ఏం చెప్పారంటే కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం తోటి కలిసిమెలిసి ఉండలే కనుకనే కేంద్రం నిధులు రాకనే ఇక్కడ ఉన్నటువంటి నిధులకు ఇబ్బంది అయింది. ఉద్యోగస్తులు కానీ ఇతర ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయారు. మేము అట్లా కాదు, రాజకీయాన్ని ఓన్లీ మేము రాజకీయాన్ని వాడుకుంటాం, అధికారం వచ్చింది, మేము కేంద్రంతో సత్సంబంధాలు ఉంటాం, గౌరవంగా ఉంటాం. కాబట్టి మొదటిసారి పోయి నేను కేసీఆర్ మన నరేంద్ర మోడీ గారిని కలిసిన ఇక్కడ తెలంగాణకు వచ్చినప్పుడు ఆ సభలో పెద్దన్నగా నేను సంబోధించి తప్పు పట్టి బీఆర్ఎస్ అని చెప్పి మీ ముఖ్యమంత్రి గారే చెప్పిండు. మరి మంచి సంబంధాలు ఉన్నప్పుడు కేంద్రానికి నిధులు ఎందుకు వస్తున్నావు? అదే ఈ నిధులు ఎందుకు వస్తున్నావు? 9 ఏళ్ళకెళ్ళి ఉన్న పెండింగ్ 9 ఏళ్ళకెళ్ళి మేమేం పెండింగ్ పెట్టలే. 9 ఏళ్ళు మేమేం పెండింగ్ పెట్టలే. మేము ఇవ్వద్దు అని అంటే మీరు అనాలి. మేము ఆశా వర్కర్లను కానీ ప్రామిస్ చేసింది ఎంప్లాయీస్ ను ప్రగతి భవన్ పిలిపించుకొని భోజనాలు పెట్టుకొని వాళ్ళ సమస్యను చర్చ పెట్టి ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టి పరిష్కారం చేసి జీతాలు ఇచ్చినాం. కేంద్రం ఇచ్చినా అయ్యకుండా స్టేట్ బడ్జెట్లకి వెళ్ళి ఇచ్చినాం. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఆ పని? శ్రీనివాస్ గారు కంప్లీట్ చేయండి. ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం, ఇవ్వమనే చెప్తున్నాం, ఇవ్వద్దని ఏం చెప్పట్లేదు. మేము అనేది ఏంటంటే వాళ్ళకు తొందరగా ఇస్తావు. ఇప్పుడు నేను ఇంతకుముందు లాస్ట్ డిబేట్లో చెప్పాను కదా, వాళ్ళు నాట్లేసే టైం ఇది. రుణాలు ఇవ్వకపోతే ఇప్పుడు మీరు ఆ రుణమాఫీ చేయకపోతే వాళ్ళు రుణాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు, ఎక్కడి నుండి వేస్తారు మళ్ళీ పంటలు, కొత్త పంటలు. ఇప్పుడు ఆగస్ట్ అన్నారు, ఆగస్ట్ అంటే అది వెళ్ళిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ పంటకు కూడా అందదు. అది వీళ్ళు రుణమాఫీ చేసి మా డిమాండ్ ఏంటంటే మేము అప్పుడు కూడా చెప్పాము, మన వాళ్ళు వర్షాలు పడి నాట్లు వేసే టైం వరకు మీరు కనుక రుణమాఫీ చేసినట్లయితే వాళ్ళు మళ్ళీ రుణాలు తెచ్చుకోనో లేకపోతే ఇంకోటి తెచ్చుకోనో వాళ్ళ పని చేసుకుంటారు. ఇప్పుడు ఆ రుణం కట్టలేక బయట తెచ్చుకోలేక వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇవాళ డెఫినెట్గా కట్టాల్సిందే, కట్టకుండా మళ్ళీ రెన్యువల్ చేయరు వాళ్ళు. ఇప్పుడు ఇవాళ అట్లీస్ట్ ఇవాళ కట్టాలి, రేపు రెన్యువల్ చేస్తారు. ఇవాళ తెచ్చుకోవాలంటే కూడా డబ్బులు కావాలి కదా వాళ్ళకి కట్టడానికి. రైట్. సో పశుపతి గారు, కాంగ్రెస్ పార్టీకి 6 నెలలకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సరే కాంగ్రెస్ ప్రభుత్వమైనా లేకపోతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారైనా